ఐటీ సంస్థల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచార సాంకేతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఐటీ సంస్థల అధినేతలతో విశాఖలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలోని కాపులుపాడలో 1300 ఎకరాల్లో 700 ఎకరాలు ఐటీ కంపెనీలకు, మిగిలిన భూమిలో ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఐటీ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. ఎవరి 15 రోజులకు ఒకసారి ఈ ఐటీ యజమానులకు ఏ సమస్యల పరిష్కారం చేసేదానికి సెక్రటరీ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రీవెన్సెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ కానీ, అదే విధంగా ఇన్సెంటివ్స్, ఆ సమస్య పరిష్కారానికి కానీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ ఇన్క్యుబేషన్ సెంటర్ లో స్టార్ట్అప్స్ దాదాపు 147 ఉన్నాయి. వాళ్ళ గైడెన్స్ ఇచ్చేదానికి మంచి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా మంచి సీఈఓలు ఇక్కడ పిలిపించి వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.